హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం 5-6 పేజెస్ తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం 7-8 పేజెస్ చూద్దాం. క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ ద పిక్చర్. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూడండి ఫ్రెండ్స్. హౌ మెనీ బెలూన్స్ ఆర్ దేర్ విత్ ద బాయ్. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా. ఈ అబ్బాయి దగ్గర ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 3 బెలూన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సెకండ్ పిక్చర్ చూడండి. హౌ మెనీ బెలూన్స్ ఆర్ నౌ లెఫ్ట్ విత్ ద బాయ్. ఎన్ని బెలూన్స్ ఈ అబ్బాయి దగ్గర లేవని అడుగుతున్నాడు ఫ్రెండ్స్? 3. సో 3 - 3 0 బెలూన్స్. ఓకేనా ఫ్రెండ్స్? 0 బెలూన్స్ ఈ అబ్బాయి దగ్గర లేవు. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రై దిస్ చూడండి ఫ్రెండ్స్. 2 - 2 ఎంత? 0. 4 - 4 ఎంత? 0. 7 - 7 ఎంత? 0. 5 - 5 ఎంత? 0. 8 - 8 ఎంత? 0. 9 - 9 ఎంత? 0. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆర్ మోర్ ఆర్ హౌ మెనీ ఆర్ లెస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. గిరీష్ హ్యాస్ 3 పెన్సిల్స్. హౌ మెనీ మోర్ పెన్సిల్స్ డస్ హీ నీడ్ టు మేక్ ఏ బండిల్ ఆఫ్ 8 పెన్సిల్స్. అంటే గిరీష్ దగ్గర 3 పెన్సిల్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని పెన్సిల్స్ ఉంటే అతని దగ్గర బండిల్స్ ఆఫ్ 8 పెన్సిల్స్ అవుతాయి అని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ టు బీ బండిల్డ్ 8. అంటే ఈ 8 పెన్సిల్స్ మనం ఒక బండిల్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ గిరీష్ హ్యాస్. ఇప్పుడు గిరీష్ దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 3. నెంబర్ ఆఫ్ మోర్ పెన్సిల్స్ నీడెడ్. ఇంకా ఎన్ని పెన్సిల్స్ కావాలి? ఈ బిగ్ నెంబర్ నుంచి మనం ఈ స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని పెన్సిల్స్ కావాలో అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్. 8 - 3 ఎంత? 5. ఆన్సర్ చూడండి. గిరీష్ నీడెడ్ 5 మోర్ పెన్సిల్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. శీతల్ హ్యాస్ 4 బెలూన్స్. ప్రియా హ్యాస్ 9 బెలూన్స్. హౌ మెనీ బెలూన్స్ లెస్ డస్ శీతల్ హ్యావ్. క్వశ్చన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ చూడండి. ప్రియాస్ బెలూన్స్. ప్రియా దగ్గర ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 9. శీతల్ దగ్గర ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 4. నెంబర్ ఆఫ్ బెలూన్స్ లెస్ దాన్ ప్రియా. ఇక్కడ బిగ్ నెంబర్ నుంచి మనం స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా ఎన్ని బెలూన్స్ తక్కువ ఉన్నాయో మనకు తెలుస్తుంది. 9 - 4 ఎంత? 5. ఇక్కడ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. శీతల్ హ్యాస్ 5 బెలూన్స్ లెస్ దాన్ వాట్ ప్రియా హ్యాస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్. సర్కిల్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టేక్ అవే 2 ఫ్రమ్ 7 వి గెట్. అంటే 7లోంచి 2 తీసేయమంటుంది. సో 5 అనే ఆప్షన్ని సర్కిల్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. టేక్ అవే 4 ఫ్రమ్ 6 వి గెట్. దీని ఆన్సర్ 2. అర్థమైంది కదా ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి. 5 - 0 ఎంత? 5 - 0 5. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 9 - 5 మీన్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే టేక్ అవే 5 ఫ్రమ్ 9. సెకండ్ ఆప్షన్ చూడండి. టేక్ అవే 9 ఫ్రమ్ 5. థర్డ్ ఆప్షన్ చూడండి. టేక్ అవే 5 ఫ్రమ్ 5. ఫోర్త్ ఆప్షన్ చూడండి. టేక్ అవే 9 ఫ్రమ్ 9. ఇక మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఫ్రెండ్స్. టేక్ అవే 5 ఫ్రమ్ 9 అంటే 9 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయమని. ఓకేనా. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 2 - డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే మనకి మధ్యలో 0 ఉంటేనే కదా ఫ్రెండ్స్ అటు ప్రోడక్ట్ కూడా 2 వచ్చేది. సో 2 - 0 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ పిక్చర్. అంటే ఇక్కడ మనకి 4 సర్కిల్స్ ఇచ్చాడు. 4 సర్కిల్స్లో 3 సర్కిల్స్ స్ట్రైక్అవుట్ చేసి ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4 - 3. సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. 8 - 1 ఎంత ఫ్రెండ్స్? 8 - 1 7. అర్థమైంది కదా. 8th మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 4 - 1 ఎంత ఫ్రెండ్స్? 4 - 1 3. 7 - 5 ఎంత ఫ్రెండ్స్? 7 - 5 2. 8 - 0 8. 3 - 3 0. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.